యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకు నా నమస్కారాలు. నమస్కారం మాస్టర్. నమస్తే. When someone told me last time itself was 151. అబ్బో మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. కమల్ హాసన్. Last time out of 175, 151 itself is a tall number. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. 22 out of 25 itself is a tall number. What an intelligent boy. So sweet. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి. ఇంకొక 2 lakhs బడుగు బలహీన వర్గాలు ఇవ్వచ్చు. దాదాపు 9 నుంచి 10 లక్షల ఓట్లు మనకు పోలాయని. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. మా ఇంటర్నల్ వీళ్ళు సర్వే. నీ పేరేంట్రా బాబు? సునిశ్చిత్. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు. చల్లండి పూలు, వేయండి హీలలు, సంబరాలకు సిద్ధం కండి, పండుగకు సంసిద్ధం కండి. తీసుకొచ్చానో తెలుసా? నువ్వు పరిగెడుతుంటే నేను వెంటపడి తరిమి కొట్టాలి. నువ్వు ఎంత దూరం పరిగెత్తినా నా నుంచి చిరకొట్టించుకోవడం తప్పదు. గుర్తు పెట్టుకో బాస్, జూన్ 4న మోత మోగిపోవాలా. జై జగన్ నినాదాలతో రాష్ట్రం దద్దరిల్లిపోవాలా. ఆ రోజు ఫ్యాను జోరు మామూలుగా ఉండదు, ఫ్యాను స్పీడు మామూలుగా ఉండదు. రారా గజ్జుకుక్కద్దా. నిజమేనయ్యా పుల్లారావు. 151కి మించి గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను. ఇది నేను చెబుతున్న మాట కాదు సార్. ఏమైందిరా? అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై 100 అడుగుల కటౌట్. సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఏ ఊరు మీది? ఇంతమంది దగ్గర మీరు బ్యాచ్. ఆయన నోట సరికొత్త చరిత్ర అనే మాట. నమస్కారం అండి. తలిపేయండి, చెప్పండి. ఇప్పుడు ఇక్కడున్నాడే వాడు. ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో, అభిమానుల్లో టన్నుల కొద్దీ ఆనందాన్ని నింపింది. ఇచ్చిన సంక్షేమం, చేసిన అభివృద్ధి జగన్ సునామీ 2.0 సృష్టిస్తోంది. ఈ సునామీలో విపక్షాల అడ్రస్ గల్లంతు కాబోతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా క్లీన్ స్వీప్ చేయబోతోంది. కుప్పంతో సహా ఈ ప్రభంజనం మామూలుగా ఉండదు. ఇక ఈ రోజు నుంచి డిపాజిట్లు దక్కితే చాలని. డబ్బుల కోసం వచ్చాను సార్. మరి వీళ్ళందరూ సినిమా షూటింగ్ చూడడానికి వచ్చారనుకున్నావా? విపక్షాల అభ్యర్థులు రాత్రి పగలు లెక్కలేసుకోవాల్సిందే. ఆయన ఒక్క మాట చెప్పాడంటే. ఏమిటి సీమటపకాయ చప్పుడు వచ్చింది? అయ్యో గురుగారు, ఏమిటి మీరు భాష గారిని చంపేశారా? నేను చంపేయడం ఏమిట్రా? నేను లోపలికి వచ్చేసరికి లైట్లు పోయినాయి. అందరూ కలిసి నా మీద పోరాడారు. నేను ఎలక్షన్ చేయలేదు, యుద్ధం చేశాను. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఆ యుద్ధంలో నేనే గెలిచాను. ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు? బాత్రూమ్ బ్రష్లు, డస్ట్ పిన్నులు, బాటిల్ క్లీనింగ్ బ్రష్లు. ఏంది? సోప్ బాక్సులు, చిన్నవి పెద్దవి, బ్రష్ బుట్టలు, ఉల్లిపాయ బుట్టలు, క్యారేజ్ బుట్టలు, స్కబ్బర్లు. మీకే వేసా అన్నా? తమ్ముడు మాకేస్తాను. మీకు కూడా వేసా అన్నా? ఈ ప్లేసులు మా వద్ద సరసమైన ధరలకి లభించను. అవసరమా అధ్యక్ష?
అది శిలాశాసనమే. 2019లో కాన్ఫిడెంట్ గా చెప్పారు, 151 కొట్టారు. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూడదు. ఇప్పుడు చెబుతున్నారు, అంతకు మించి కొట్టడం ఖాయం. వినండి ఆ మాటల్లో కాన్ఫిడెన్స్, చూడండి. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఎన్ని 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 దారుణాలు సార్. అంటాము, చేసేస్తామా? ఇంట్లో అక్క చెల్లెమ్మను కన్నీరు పెట్టకూడదు అని. ఏం చేద్దామంటావు మరి? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. ఆ మనిషిలో ఆత్మస్థైర్యం. Probably down the line on June 4th. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవాడు, ఇంట్లో అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలని. ఇంటికి అరిష్టమని చెప్పి ఎప్పుడు నాన్నగారు అంటూ ఉండేవాడు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. ఏం చెప్పావురా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.